వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 5వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున మీరు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా నిమ్మలంగా, ప్రశాంతంగా ఈ వీడియో చూడండి. ఈ అక్షరంతో పేరు ఉన్న ఈ అమ్మాయిలతో జాగ్రత్త. వారు ఎవరో తెలుసుకోండి, లేదంటే ప్రమాదం కాచుకు కూర్చుంది వీరి రూపంలో. ఈరోజు గోచార రీత్యా ఇది ఒక హెచ్చరికగా భావించండి. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేసి అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఏ అమ్మాయి మిమ్మల్ని ఏ రోజు ఇబ్బందుల్లో పడేస్తుంది? ఈ రోజు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు కూడా ఒక్కొక్కటిగా మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాము. సహజంగా దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. వీరిని బయట నుండి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి మాత్రం వీరి యొక్క నడవడిక, మంచితనము, స్నేహతత్వము, ఇతరులకు సహాయపడాలి అనే గుణము, ఇలాంటి లక్షణాలన్నీ అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. మీరేమీ చేయలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి సహాయపడాలనే గుణం ఉంటుంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ఈ రోజు ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలంటూ నీచమైన స్వభావం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్లుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అటువంటి వారిని మీరు గమనించాల్సి ఉంటుంది. అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది? అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది? మీ నుంచి తను ఏమి ఆశిస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటుంది. మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, తన కుటుంబానికి సంబంధించి కానీ, ఎటువంటి అంశాలు అయినా కానీ మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయం పొందుకుంటుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురి అవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అనేది గమనించకపోతే తన చేతిలో కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని ప్రశాంతంగా చివరి వరకు చూడండి. మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాము అనే వ్యక్తిత్వంతో వీరు ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనమున్న వ్యక్తిత్వం కారణంగానే మీరు అధిక చిక్కులు పొందుకునే అవకాశాలుంటాయి. అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్న వారవుతారు. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకుని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఎంత మోసపోయినా కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు. మళ్లీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ రాశివారు ఎక్కువగా వీరి మంచితనం, మానవత్వంతో సహాయం చేసే గుణం, వీరు చేసే పనులు, అలాగే వీరి మాట తీరు, వీటన్నింటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఈ విధమైన గుణగణాలు కలిగి ఉండడం వల్ల
ఎదుటి వారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటి వారికి మాత్రం అస్సలు చెప్పరు. అయితే తమలో తాము బాధపడతారు, లేదంటే భగవంతునికి చెప్పుకుంటారు. అంతే తప్ప ఎదుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు. ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు. వీరే ఎంత బాధనైనా ఓర్చుకునే శక్తిని కలిగి ఉంటారు. మీ బాధను పక్కన వారికి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ మీ ఆలోచన. మీరు మళ్ళీ ఎదుటి వారి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అంతటి మంచి గుణాన్ని కలిగిన వారు ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్లే అవమానిస్తుంటారు. బయట వాళ్ళు అవమానించినా పెద్దగా వీరు పట్టించుకోరు. కానీ అయిన వాళ్లు కూడా అవమానించినట్లు మాట్లాడినా ప్రవర్తించినా అస్సలు తట్టుకోలేరు. దానికి మనసులోనే ఎంతగా బాధపడిపోతారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పరు. నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు మన అనుకుని ఎదుటి వారికి ఎన్నో రకాలుగా సాయపడతారు. కానీ వారి చేతిలోనే ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో రకాలుగా అవమానపడి ఉంటారు. ఒకానొక సందర్భంలో మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి వీరిని తీసుకొచ్చాను. అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు, వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో పడతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్లి మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. ఇది మీకు మానసికంగా ఎంతో బాధ కలిగిస్తుంది. ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అంతే అంటూ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అస్సలు ఇష్టముండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించడం లేదని మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. కారణం గ్రహస్థితుల కారణం. మీకు ఇప్పటిదాకా ఏర్పడ్డ ఇటువంటి పరిస్థితులు. కానీ ఇకపై ఎటువంటి చింత పడక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతుంది. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు చేసే పనులను ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాడు. అన్ని విషయాలు గుర్తుంచుకోండి. ఏ విషయంలోనూ బాధపడవద్దు. భగవంతుడే అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు తిరిగి మీ వద్దకు వచ్చి ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతుంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడూ గమనిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ విషయంలోనూ మీరు బాధపడవద్దు. భగవంతుడు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్లీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో మంచి జరగడం స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటారు. మీకు కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందుకోబోతున్నారు. అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావలసిన సహాయం చేస్తారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని స్వార్థానికి ఉపయోగించుకునేందుకు క్షమాపణ చెప్తారు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది. దానివల్ల ఎక్కువ అందరూ మీకు ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం వదులుకోవద్దు. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు. భగవంతుని అండతో దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది. ఎదుటి వాళ్లకు చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు. కానీ భగవంతుని సాయంతో ఎదుటి వాళ్లకి వారి తప్పులు వారు తెలుసుకుని గుణపాఠం చెప్పే పరిస్థితి ఈ రోజొస్తుంది. ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చెయ్యాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైనా ఉంటే వారు ఎవరు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక్కసారి పరిశీలించుకుని చూడండి. అయితే వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్నపళంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ రద్దు చేసుకోండి.
మీరు రద్దు చేసుకోలేరు. అయితే మీరు ఒక పని చెయ్యండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో నష్టపోయారు అనేది ఒక్కసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి యత్నించింది అనే అంశాలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, వాళ్ళు మీతోనే ఉంటూనే, మీరు చెప్పిన వాటన్నింటికి ఒప్పుకుంటూనే, మీకు తీయటి మాటలు చెబుతూనే మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్ గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వారిని ఇగ్నోర్ చేయాలి. అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మడం అస్సలు చెయ్యొద్దు. ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారిని దూరం పెడితే ఖచ్చితంగా వారికి వారి తప్పు అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితం నుండి దూరంగా వెళ్తారు. అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలగచేశారని. ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది ఇప్పుడు మీకు పూర్తిగా విజయవంతం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆపారు. కాబట్టి మీకు ఆ పని ముందుకు సాగలేదు. ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా మంచిగా మారతాయి. ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూస్తే, మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఏ స్త్రీ వల్ల కష్టం కలగబోతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలు అన్నీ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః.